అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలమైంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో తెలంగాణ రైతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలమయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో తెలంగాణ రైతన్నల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పంట చేతికందే సమయంలో వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, అసలు రైతన్నల గోస ఎలా ఉంది? తడిసి ముద్ద తర్వాత వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? అసలు గవర్నమెంట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ ప్రియా, మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి అకాల వర్షాలు మాత్రం రైతన్నల వేటాడుతుంది. రైతన్నలకు చేతికొచ్చిన పంట కూడా అందకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ వాన ఒక చెడు వాన కూడా భావిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి కూడా రైతులు మాత్రం గుండెను గుప్పిట్లో పెట్టుకొని కూడా విలవిలలాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అంటే చేతికొచ్చిన ధాన్యాన్ని కూడా కళ్ళాల్లో ఉంచకుండా స్టోరేజ్ లో కూడా తీసుకుపోకుండా కూడా అంటే ధాన్యం ఆరబెట్టే క్రమంలో కూడా ఈ గత 2 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా అకాల వర్షాలు కూడా వడగళ్ల వాన, ఈదురు గాలులతో కూడా వర్షాలు దంచి కొట్టడంతో కూడా మొత్తము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రాత్రి కురిసిన వర్షాలకు వరంగల్ మహానగరం అంతా జలమైపోయాయి. అక్కడ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే మహబూబాద్ జిల్లాలో కూడా చూసుకుంటే అకాల వర్షానికి కూడా మొత్తం తడిసి ధాన్యాన్ని కూడా ముద్దైన పరిస్థితి కనపడతా ఉంది. నీళ్లలో అంటే వర్షపు నీరు ధాన్యంలోకి ఆరబెట్టిన ధాన్యంలోకి చేరుకోవడంతో కూడా వాళ్ళ పరిస్థితి కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి అట్లాగే వర్ధన్నపేట నుంచి చూసుకుంటే కూడా వర్ధన్నపేటలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. భూపాలపల్లి చూసుకుంటే మిర్చి కళ్ళాలతో నీరు చేరి కూడా చాలా మిర్చి అనే విపరీతమైన డిమాండ్ ఉన్న మిర్చి పంట కూడా నాశనం అయిపోతుందని చెప్పి కూడా అక్కడ మిర్చి రైతులు కూడా వాపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే ములుగు వెంకటాపురంలోని కూడా వరి మాత్రం ఇంతవరకు కూడా అవి కోయలేదు. కానీ ఈదురు గాలులతో కూడా అది కింద పడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ చేతికొచ్చిన పంట అంటే రైతుకు తీసుకోలేకపోతున్నారు. దీంతో కూడా అంటే ఆ కాయ కష్టం చేసి గత 4 నెలల నుంచి కూడా అప్పులు తెచ్చి కూడా పెట్టుబడులు పెట్టి చివరికి ఈ వడగండ్ల వాన కూడా నాశనం అయిపోతున్నదని చెప్పి కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నష్టపరిహారం కూడా సకాలంలో అందించి రైతన్నలు ఆదుకోవాలి. అట్లాగే కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దరిదాపుగా అంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూడా చాలా తీవ్రమైన నష్టాన్ని ఏర్పరిచిందని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ములుగు జిల్లా, మహబూబాద్ జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లాలో మాత్రము వర్షపాతం ఎక్కువ ఉండడంతో కూడా చేతికొచ్చిన పంట కూడా నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే స్వామి, రోడ్లు కూడా సముద్రాలని తలపిస్తున్నాయి. మరి అలాంటి ప్లేసెస్ లో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఈ కురిసిన వర్షాలకు కావచ్చు, దేనికైనా కావచ్చు, రోడ్లన్నీ కూడా చాలా జలంతో నిండిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ ప్రజలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరి బైకులు కావచ్చు, కార్లు కావచ్చు కూడా నీట మునుగుతున్నాయి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మరోవైపు ఈ రైతులనే చూసుకున్నా కూడా రైతులు ధాన్యం కావచ్చు, మిర్చి కావచ్చు, చాలా రకంగా వాళ్ళు నష్టపోతున్నారు. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అంటే ఖచ్చితంగా కొంటామని ప్రభుత్వం ఏమైనా హామీలు ఇస్తుందా, లేదంటే నష్టపరిహారం అందజేస్తుందా, లేదంటే వీటి గురించి అప్డేట్స్ ఉన్నాయి?
రైట్ ప్రియ, మొత్తానికి చూసుకుంటే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతన్నల పట్ల గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆ రైతన్నలకు ఒరగబెట్టింది ఏం లేదని కూడా చెప్పి కొంతమంది రైతులు కూడా వాపోతున్న పరిస్థితి చెందుతా ఉంది. కానీ ఆ తడిసి ముద్దవుతున్న ధాన్యం మాత్రం సర్కారు కొనేది ఎప్పుడు అని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఊహించని ధాన్యం కూడా ఇంతవరకు కూడా ధాన్యాన్ని కొనుగోలు కల్లాలు కూడా ఏర్పాటు చేయలేదు, ఐకేపీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయలేదు. అకాల వర్షానికి రైతన్నలు మాత్రం ఒక పక్క ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ వారం రోజులుగా ఆ వర్షాలతోనే కూడా కల్లాల మీద ఉంచిన ధాన్యం. థ్యాంక్ యూ స్వామి.